హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మోసాలు అయితే బాగా జరుగుతున్నాయండి. ఆ మోసాలు ఎలా ఉంటున్నాయంటే మనిషి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అవతల వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఎలా యూస్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు మనకి సోషల్ నెట్వర్క్ అనేది బాగా పెరిగిపోయింది. ప్రతివి చాలా రకాల యాప్స్ వచ్చినాయి. మీకు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారా, మీరు బాధల్లో ఉన్నారా, మీరు కష్టాల్లో ఉన్నారా, ఇలా తోటకూర అంటూ చాలా అండి, ఒక్కటని కాదు. ఇప్పుడు మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనిషికి నేను ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనీ. ఆ మనీ మీద ప్రతి మనిషి డిపెండ్ అయి ఉన్నారు. ఆ మనీ కోసం మనీ వస్తుందేమో, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్ మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగులు మన ప్రపంచంలోనండి చాలా మంది ఉన్నారు. అసలు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే జాబ్ అనగానే అబ్బా జాబ్ వస్తుందేమో, ఈ అప్లికేషన్ ఇక్కడ పెడదాము, ఇంత మనీ పే చేయండి, ఇదిగోండి దీనికి ఒక 1000 రూపీస్ పే చేయండి, ఫలానా కంపెనీ మీకు స్పాట్లో జాబు, 2 రోజుల్లో జాయినింగ్, నో ఇంటర్వ్యూస్ అని ఇలాగా చదువుకున్న వాళ్ళని బ్లేమ్ చేయడం అనమాట. వాళ్ళ మైండ్ని ఏంటంటే వాళ్ళకున్న అవసరతని వాళ్ళ అవకాశంగా తీసుకొని అలా చదువుకున్న పిల్లల్ని బ్లేమ్ చేయడము. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఇప్పుడు ఫ్యామిలీని నడపాలంటే మనీ, డిపెండ్ ఆన్ మనీ. ఆ మనీ ఏంటి, ఆ మనీ కావాలంటే ఒక్కొక్కసారి వచ్చిన శాలరీలు చాలక, వాళ్ళు చేసిన వర్క్ నుంచి డబ్బులు సరిపోక, ఒక్కొక్కసారి ఆర్థిక స్తోమత చాలక ఏం చేయాలి, ఎక్కడ ఒక రూపాయి పుట్టట్లేదు మనకు, బయట అప్పులు అడిగినా సరే, ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకున్నా సరైన రేట్ రావట్లేదని, ఇలా రకరకాల సమస్యలతో మనుషులు సతమతం అవుతున్నప్పుడు ఈ ఆన్లైన్ అనేవి మనకి చూసి, ఓహో ఇది అప్లై చేస్తే మనకు మనీ వస్తుందంట, ఈజీగా నెలకింత కట్టేయచ్చంట అని జనాలు వాళ్ళలో ఒక రకమైన ఒక ఆశ అండి. మరి ఆశే కదండి, ఇప్పుడు గ్యాలం విసిరితేనే కదా చేప చిక్కేది. అలాగే ఈ ఆన్లైన్ మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆశని, గ్యాలాన్ని ఇసురుతున్నారు జనాల మీద. ఏంటంటే మనిషి యొక్క ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక సతమతమైపోయి మెంటల్ డిప్రెషన్స్కి అయ్యి, ఓకే ఇది చేస్తే మనకు డబ్బులు వస్తాయంట, ఇలా చేస్తే మనకు మనీ వస్తాయంట. ముఖ్యంగా ఆడవాళ్ళండి, ఇప్పుడు యూట్యూబ్లో రకరకాల యాప్లు వస్తున్నాయి, రకరకాల ఛానల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏంటి ఒక ఆశ చూపేస్తున్నారు, మీరు కోర్స్ కొనుక్కోండి, లేదంటే మీరు ఇలా చేయండి, మీకు ఇది అప్లై చేయండి, మీకు డబ్బులు వస్తాయి, ఇంటి వద్దకే మేము పని పంపిస్తాము, మీరు ఇంత మనీ కట్టండి, మీరు 3 నెలల్లో కోటీశ్వరులు అయిపోతారు, నెల రోజుల్లో కోటీశ్వరులు అయిపోతారు. ఇలా రకరకాలండి, ఒక్కటని మనం చెప్పడానికి లేదు, రకరకాలుగా. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో మనం ఇది అప్లై చేస్తే మనకంట వాళ్ళు ఇది వర్క్ ఇస్తారంట, మనకి ఇది చెప్తారంట, ఆ వర్క్ వల్ల మనకు డబ్బులు బాగా వస్తాయంట, డాలర్స్ వస్తాయంట, ఇలా రకరకాల ఆలోచనలతో లేడీస్ వాటికి అమౌంట్ పే చేసేస్తారండి. వాళ్ళు 5,000 అంటే 5, 10 అంటే 10, 20 అంటే 20, 30 అంటే 30, ఇలా వాళ్ళు తర్వాత వాళ్ళ ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఏం ఉండదండి, వాళ్ళు చెప్పే సోది వినాలి ఈ ఆడవాళ్ళంటే. ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి. టాలెంట్ అనేది మనకు కొరకు అవసరం లేదండి. మనలో టాలెంట్ ఉండి ఆ మనీ ఏదో మన దగ్గర ఉంటే అదే పెట్టుబడిని మనలో టాలెంట్ ఉంటే యూస్ చేసుకోవచ్చు మనం ఏ రకంగానైనా ఆడవాళ్ళు. అంతేగాని ఎవరో ఇచ్చే సలహాలతోనో, ఎవరో ఇచ్చే ఫర్దర్గా మోటివేషన్స్తోనే మనం అవసరం లేదు. మోటివేషన్ కావాలంటే చాలా బుక్స్ ఉన్నాయి. స్వామి వివేకానంద చదవచ్చు, బుద్ధుని చరిత్రలు చదవచ్చు, అబ్దుల్ కలాం గారు చదవచ్చు, అంబేద్కర్ గారు చదవచ్చు, ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. మహనీయులు ఎంతో మంది ఎన్నో రాసిన పుస్తకాలు, శ్రీ కవితలు ఉన్నాయి. ఇలా మనం మోటివేషన్ చేసుకోవడానికి చాలా చాలా మంది కవితలు రాసిన ఉన్నాయి. ఎవరో చెప్పి మోటివేషన్ మీకెందుకండి, మనకు తెలియదా బతకడం అనేది? ఇప్పుడున్న నైతిక సమాజంలో మనిషి ఎలా బతకాలనేది తెలియదు. ఈ అర్థం పర్థం లేని అనతి కాలంలోని 2 నెలల్లోనో మనకు కోర్సులు వచ్చేస్తే మనం చదివేద్దాము, వీటి ద్వారా బిజినెస్ చేసేద్దాం, సంపాదించేద్దాం. ఏది చేయాలన్నా మెయిన్ నుండి దేనికైనా మార్కెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది, మనకు మనం సృష్టించుకోవాలి. మనం 10 షాపులు తిరగాలి, 10 ఇల్లులు తిరగాలి, 10 మందికి అది ప్రచారం చేస్తే మార్కెట్ అవుతుంది. మీకు ఆన్లైన్లో మార్కెట్, ఆన్లైన్ అనేది మనకు తెలియదండి. మన ఇళ్ళల్లో పిల్లలే చదువుకుంటున్నారు. ఈ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో సేల్ ఎలా చేయాలనేవి కూడా మనకి ఫ్లిప్కార్ట్లో మనం ఆన్లైన్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇన్ని యాప్స్ మనకు తెలిసిన అందుకుంటున్నప్పుడు ఎవరో చెప్పినవి వినేసి వాళ్ళకి డబ్బులు వేలకు వేలు పే చేసేసేసి మీరు ఎందుకంటే నష్టపోతున్నారు, తీరా అనవసరంగా పే చేశారు, నీ డబ్బు ఏంటి అంటారు.
యోగాలంట, ఇవి చెయ్యండి, మీకు మేనిఫెస్టేషన్ చేస్తే మనీ కోకొల్లలుగా వచ్చేస్తుంది, అవన్నీ మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలండి. అంత వాళ్ళు ఇలాగొచ్చేసే లెక్కైతే ఆ డబ్బు ఏదో వాళ్ళే సంపాదించుకోవచ్చు, మనకెందుకు చెప్పడం. అంటే మన మీద డబ్బు సంపాదించుకోవడానికి మనిషి యొక్క మైండ్ని వాళ్ళు వాడుకుంటున్నారు, మనిషి యొక్క అవసరతను వాళ్ళు వాడుకుంటున్నారు, మనిషి యొక్క బలహీనతల్ని వాళ్ళు వాడుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మనం ఎంత ఎలర్ట్గా ఉండాలండి. మనం చదువుకుంటున్నాం, చదువుకొని మనకు తెలుసు మనకి ఇది మంచి ఇది చెడు అని తెలుసు, కానీ ఒక్కొక్కసారి మనల్ని పరిస్థితులు ఏం చేస్తున్నాయి, బలహీనం చేస్తున్నాయి. మన యొక్క బలాన్ని మన యొక్క పరిస్థితులు జీరో స్టేజ్కి వెళ్ళేసరికి మనిషి కుంగిపోతుంటాడు. ఆ బలహీనతలనే మనిషి జయించాలంటే, ఆ బలహీనతలను మనం ఎంతగా జయించాలి, మనం జీరో స్టేజ్కి వెళ్తాం. అసలు ఒక్కొక్కసారి ఫుడ్ అనేది కూడా మనిషికి ఉంది, పిల్లల్ని పెంచే స్థితి కూడా ఒక్కొక్కసారి కోల్పోయే పరిస్థితి ఫ్యామిలీలో ఏర్పడుతుంది. అలాంటప్పుడేనండి మనిషి చాలా స్టడీగా నిలబడాలి, అప్పుడే పుట్టే ధైర్యం ఉండాలి. ఎప్పుడైనా మనం గెలవాలంటే వాటమే మెయిన్ అండి. ఓడిన మనిషి డెఫినెట్గా గెలుస్తాడు, కింద పడినోడు అలా ఉండిపోడు కదండి, మళ్ళీ పైకి లెగుస్తాడు, వాడు యొక్క తడాకా ఏంటో చూపిస్తాడు అంటాం చూసారా. అలాగేనండి, కెరటం లోపలికి వెళ్ళింది సముద్రం లోపలికి, బట్ అది మళ్ళీ పైకి ఉవ్వెత్తి నెగిసి దాని యొక్క విజృంభణ చూపిస్తుంది. ఎప్పుడైనా గమనించి ఉంటారు కదా, మనకు తెలుసు కదా. ఎందుకు యూట్యూబ్లో ఆన్ చేసుకున్న సముద్ర కెరటాలు ఇవి పైకి వెళ్తాయి, కిందకు వస్తే చూడండి ఒకసారి. ఏదైనా అందండి, పడి లెగుస్తూ ఉండడమే జీవితం. జీవితం ఎప్పుడు పాజిటివ్గా సాగిపోద్ది, లైఫ్లో మైనస్లు ఉండవు, అన్ని ప్లస్లే అనుకుంటే చాలా పొరపాటు అండి. మన పక్కన మైనస్ కూడా ఉంటుంది చూడండి, మనం గణితంలో నేర్చుకుంటాం, మ్యాథ్స్లోని మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే నువ్వు రెండు మైనస్లు అంటే మైనస్ నువ్వు స్పేస్ చేసే కాబట్టి నీకు ప్లస్ అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఓడిపోతుంటేనే గెలుపు అనేది తెలుస్తుంది. ఓటం అనేది లేకుండా గెలుపు అనేది ఎప్పుడు ఎవరికి రాదండి. ఆ ఓటంలో నుంచి మనిషి తన యొక్క జీవితాన్ని నేర్చుకుంటాడు. మనం ఓడిపోయాము, ఈ రోజు పరిస్థితిలోకి మనం ఒక మెట్టు దిగిపోదాం, బలహీనతలకి సూసైడ్లు చేసుకుంటూ వాళ్ళకి ఆన్లైన్ గేమ్లు వస్తున్నాయి, వీటిని అప్పులు చేసి కొనేసేసి వాళ్ళు చెప్పింది ఈ బిజినెస్ ఆ బిజినెస్ చేసేద్దాము, అక్కడ ఏదో జాబులు అంటే ఇలా అప్లై చేసేద్దామని ఉన్న ఆ కాస్త మనీని కూడా వేస్ట్ చేసుకుంటూ మీరు మరి అప్పుల పాలయ్యి జీవితాన్ని మరి కృంగ తీసుకుని ఎందుకు ఇంత చేసామన్న తర్వాత బాధపడటం కన్నా బీ అలర్ట్, ముందుగానే అలర్ట్గా ఉండండి. ప్రతి చోట అండి, జరగని చోట అంటారు, ప్రతి చోట ఏదో ఒక మూల ఏదో ఒక క్రైమ్, ఏదో ఒక చోట మోసాలు అన్నీ జరుగుతాయి. ఈ సోషల్ యాప్లు వచ్చిన తర్వాత మనుషులు మరింత బలహీన పడిపోతున్నారు. ఎందుకంటే అర్థం పర్థం లేని ఆశలండి, కష్టపడకుండా ఏది రాదండి. మనిషి ఎంతో కష్టపడితే కానీ డబ్బు సంపాదించడం చాలా కష్టం. అలాంటిది ఈజీ మనీ వచ్చేస్తుందంటే వాళ్ళ మాటలు నమ్మి ఎలా పే చేసేస్తున్నారండి. ఓటీపీలు చెప్పండి అంటారు మళ్ళీ, విత్ ఇన్ సెకండ్స్ అండి. వాళ్ళంతా మళ్ళీ తెలిసి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళలోనే ఇలాంటి సైబర్ నేరగాలు ఎక్కువ ఉంటారండి, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళలోనే. ఎందుకంటే ఆ టెక్నాలజీని వాళ్ళు అంత అద్భుతంగా వాడతారు కాబట్టి. మరి ఇలాంటి నేరాలు ఘోరాలు చదువుతున్నప్పుడు ప్రతి మనిషి ఎంత అలర్ట్గా ఉండాలండి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఏ చెప్తారు కహాని ఆయన అమ్మేస్తారు. ప్రతిదేనండి, మనం ఈ సమాజంలో ఒక మనిషి బ్రతుకుతున్నప్పుడు ప్రతి దాంట్లో మనం బీ అలర్ట్గా ఉంటేనే మనం ముందుకు సాగలం. సమస్యలు వచ్చాయని మీకు మీరు కుంగిపోయి పరిస్థితులకు లోబడి బలహీనతలకు కుంగిపోతే అవతల వాళ్ళకు మనం చెయ్యందించినట్టు అవుతుంది. తర్వాత పోయిన జీవితం తిరిగి రాదు. ఎంత వెతుక్కున్నా మీకు ఆ జీవితం అనేది దొరకదు. సో అందుకని మనం ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు ప్రతినిత్యం అలర్ట్గా ఉండాలి. లేనిపోని ఆశలకి ప్రబుద్ధాలకి లోబడి మీ జీవితాలను దయచేసి నాశనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.